ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి భారీగా కురినటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. ఈ రోజు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి అండమాన్లో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి రానున్నటువంటి 3 రోజుల పాటు. ముఖ్యంగా సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, బోయిన్పూర్, సిద్దిపేట, కామారెడ్డి, రంగారెడ్డి, హన్మకొండ, జనగామ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, వికారాబాద్ ప్రాంతాల్లో అత్యధికంగా రానున్నటువంటి 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా రానున్నటువంటి 4 రోజుల పాటు హై అలర్ట్ ని ప్రకటించింది వాతావరణ కేంద్రం. ముఖ్యంగా బహదూర్పురా, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, బోడుప్పల్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా మధ్య తెలంగాణ ప్రాంతాల్లో రానున్నటువంటి 24 గంటల పాటు అత్యధికంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం ఉంటుందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు కూడా చాలా త్వరగా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించనున్నాయి. ఈ నెల 27న కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తాయి. మధ్యాహ్నంలో కూడా ఈ రోజు రాత్రికి వర్షపాతం ఉంటుంది. రాయలసీమ జిల్లాలో తేలికపాటి జల్లులు. థ్యాంక్ యూ.